రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం సేకరణకు టార్గెట్లు అంటూ రైతులను వేధించడం తగదని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు, గోపీనాథపట్నం గ్రామాల్లో ధాన్యం కల్లాలను ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు, ఏలూరు ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్లతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్న తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులను ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిఎన్ఆర్, వాసుబాబు, జేపీలు మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని, లేకుంటే రైతు ఉద్యమంలో తాము భాగస్వాములం అవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ చింతలపూడి ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, స్థానిక వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రైతులను ఆదుకోండి, పండిన పంటను వెంటనే కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు చేయండి, రైతులు సంతోషంగా ఉండేలా చేయాలి. ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా అప్పుల పాలైపోయి ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, కలెక్టర్ గారిని రేపు కలుస్తున్నాం. అందరూ కూడా ఈ నష్టపోతున్నటువంటి ఈ తడిసిన ధాన్యంతో ఉన్నటువంటి రైతులందరూ కూడా రేపు తీసుకెళ్తాం కలెక్టర్ గారి దగ్గరికి. మేము కూడా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయమని కూడా ఈ రోజు కోరుతున్నాం. ఇక్కడ ఈ టార్గెట్ పండిన పంట మేము కొంట ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు టార్గెట్ అయిపోయిందంటే రైతు ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలి? మాదల మనోహర్ గారు ఏలూరులో మీటింగ్ పెట్టి గవర్నమెంట్ అన్ని వ్యాపారం చేస్తుందా, అన్ని బియ్యం ధాన్యం కొనాలంటే గవర్నమెంట్ ఎందుకుంటుంది, కొందో మేము వ్యాపారం చేస్తున్నామని నేను వ్యంగ్యంగా మారడం జరిగింది. ప్రతి గింజని కొనుగోలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కనుక రైతులు రోడ్డెక్కితే మేమందరం రోడ్డెక్కితే కనుక చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత కూడగొట్టిన అవుతారు. కాబట్టి వెంటనే దయించి ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి రైతుని తడిచిన ధాన్యమైనా సరే, మొక్కొచ్చిన ధాన్యమైనా సరే, ఏ ధాన్యమైనా సరే కొనుగోలు చేసి రైతును ఆదుకోవాల్సిందిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన అగ్రికల్చర్ వారు ఇచ్చిన నివేదిక దానికి మన జిల్లా యొక్క యంత్రాంగం 1,50,000 టార్గెట్ ఇచ్చి 1,50,000 దానిమే మేము కొంటాం, మిగిలింది ఇది మేము కొనమని చెప్పేదానికి రైతు ఏం చేయాలి? ధాన్యం అంతా ఇంటి ముందు పోసుకుని ఏం చేయాలి? ఇప్పుడు మద్యం అమ్మటానికి టార్గెట్లు పెట్టి మీరు మద్యం 4 బాటిళ్ళు అమ్మారా, 10 బాటిళ్ళు అమ్మారా, 10 చాలదు 15 బాటిళ్ళు అమ్మండి, మీరు అమ్ముతున్న కేసులు చాలట్లేదు, మంత్ ఎండింగ్ మీకు టార్గెట్ ఇచ్చాము అని మాట్లాడుతున్న సమయంలో రైతు 4 బస్తాలు ఎక్కువ పండించేది నేను ఎవరు పండించమన్నారు? ఈ ధాన్యం తీసుకొచ్చి మేము ఎక్కడ నిలవేయమని అధికారులే అడుగుతా చోద్యం చూస్తుంటే ఈ రైతు పరిస్థితి ఏంటి? ఈ రైతుని ఎక్కడి దాకా తీసుకెళ్దామని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ ఈ ధాన్యం బయటికి వెళ్ళడానికి డాలర్ మారకంలో రైతు దగ్గర ధాన్యం రైస్ మిల్ వాడు కొనడానికి వెనకం చేస్తున్నాడు. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సీజ్ ది షిప్ అన్న ఒక నానుడిలో ఈ రైస్ మిల్లో ధాన్యం కొంటే అది ఎక్కడి దాకా వెళ్తుందన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి నికృష్టమైన జీవితం మాకు వచ్చింది ఏంటంటే రైతు బాధపడుతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. 3,70,000 టన్ను ఈ జిల్లాలో కొని రైతును ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.